కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. తన 54 సంవత్సరాల జీవితంలో ఈ దేశంలో ఎవ్వరూ చేయలేనంతగా, ఈ ప్రపంచంలోనే ఎవరు చేయలేనంతగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి, అలాగే మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేపట్టినటువంటి ధీరుడు ఈ దేశ భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు చేయటం, 54వ జన్మదిన వేడుకలు చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించబడినటువంటి రాజ్యాంగం ఏదైందో ఆ హక్కుల్ని కాపాడడానికి ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న రాష్ట్రాల అందరి ప్రజల్ని ఏకం చేస్తూ ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల పక్షాన వాళ్ళందరికీ కూడా కులగణన చేసి ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంతైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ భాగస్వామ్యం కల్పిద్దామని చెప్పేసి ఏకైక లక్ష్యంతో చేపట్టినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి 1400 కిలోమీటర్ల సుమారు పాదయాత్ర పెద్ద ఎత్తున విజయవంతం కావడం జరిగింది. అదే రకంగా 6000 కిలోమీటర్లు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని కలుపుకుంటూ చేసినటువంటి పాదయాత్ర ఏదైతే 10 సంవత్సరాలు మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి అన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నటువంటి వైనాన్ని, అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని గతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేయటం కార్పొరేట్ శక్తులకి, వీటన్నిటి మీద ప్రశ్నించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో అది రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు రాబోయే కాలంలో ఖచ్చితంగా కాబోయే ప్రధాని అవుతారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నీ ఏకం చేసి ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి, ఈ దేశాన్ని ప్రపంచంలో అత్యంత ఎదుగుదలతో చూపించడానికి, దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశానికంటే కూడా భారతదేశం అగ్రగామిగా ఉందని చెప్పేసి నిరూపించడానికి చేసేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నదంటే ఈ దేశంలో ఒక రాహుల్ గాంధీ గారు మాత్రమే. రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అయితేనేమి వాళ్ళ కుటుంబంలో చనిపోయినప్పటికీ ఎక్కడా కూడా నేను చనిపోయినా పర్లేదని కాశ్మీర్ ఏదైతే ఆక్రమిత ప్రాంతం ఉందో ఆ ఆక్రమిత ప్రాంతంలో కూడా పాదయాత్ర చేసి నిరూపించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. కాబట్టి 54వ సంవత్సరం ఇవాళ బర్త్డే వేడుకలు ఇవాళ ఘనంగా జరిపాం. ఖచ్చితంగా రాబోయే బర్త్డే కల్లా కూడా ఇప్పుడున్నటువంటి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి అంతిమ రోజులు దగ్గరలోనే పడ్డాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మొత్తం ఎన్డీఏతో కలిసి ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాద పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మద్దతు ఇస్తాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మా పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల కావాల్సినటువంటి ప్రేమను చూపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతూ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం నగర కాంగ్రెస్ కమిటీ తరపు నుంచి. థ్యాంక్ యూ.